చైనాకు చెందిన టైలాగ్ కంపెనీ కొత్త సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని విడుదల చేసింది. సోడియం అయాన్ బ్యాటరీలో ప్రధానంగా ముడి భాగం ఉప్పు. ఈ ఉప్పు ద్వారానే బ్యాటరీలను తయారు చేస్తారు. టైలాగ్ కంపెనీ యొక్క లగ్జరీ ఎలక్ట్రిక్ బైక్లు సోడియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించింది. ఈవీ టూ వీలర్ లో సోడియం బ్యాటరీలను ఉపయోగించిన మొట్టమొదటి కంపెనీ ఇదే. ఈ బ్యాటరీ బైకులు చైనాలో అందుబాటులో ఉంటాయి. టైలాగ్ కంపెనీ సోడియం అయాన్ బ్యాటరీలు సూపర్ లాంగ్ రేంజ్ ను ఇస్తుంది. ఇది 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా 115 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్ళినట్లయితే గనక. ఇక ఈ బ్యాటరీల యొక్క లైఫ్ టైం ఏకంగా 2000 లైఫ్ సైకిల్. ఈ బ్యాటరీలో ఉన్న మరొక ప్రత్యేకత -20 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలో కూడా బ్యాటరీ దాని సామర్థ్యంలో 93% ఎనర్జీని నిలుపుకోగలుగుతుంది. ఇది శీతాకాలపు వినియోగానికి అనువైనది. మొత్తం ప్యాక్ ను IP67 గ్రేడ్ వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ ఉపయోగించారు. ఇక దీని భద్రతా పనితీరు ఇండస్ట్రీ ప్రమాణాలకు మించిందని కంపెనీ తెలిపింది. టైలాగ్ సోడియం అయాన్ బ్యాటరీని మిడ్ రేంజ్ నుండి ప్రీమియం లగ్జరీ ఎలక్ట్రిక్ బైక్ లో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సోడియం బ్యాటరీ ఈ బైక్ రేట్లు లిథియం అయాన్ బ్యాటరీతో పోల్చినట్లయితే ఒక 10% ఎక్కువగానే ఉంది. అయితే రాబోయే రోజుల్లో వీటి రేట్లు లిథియం కన్నా తక్కువగానే లభించే అవకాశం ఉంది. ఇక టైలాగ్ కేవలం 1 కిలోవాట్ అవర్ల విద్యుత్తో 100 కిలోమీటర్ల ప్రయాణాన్నిచ్చే బ్యాటరీలను తయారు చేసింది. ఈ టెక్నాలజీ టైలాగ్ ని పరిశ్రమలో ఒక లీడర్ గా నిలిపింది. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి సోడియం అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ యొక్క పూర్తి వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.